నా పేరు ఆలేటి సుధాకర్. నేను ఇదే కాలేజీలో ఎస్కేబిఆర్ కాలేజీలో సెకండ్ బీఎస్సీ చదువుతున్నాను. అంశంలోకి వెళ్ళబోయే ముందు మన అంశం ఏంటంటే, ముందుగా భారతదేశ పురోగతికి మీరు ఏ విధంగా సహకరించాలి అని అనుకుంటున్నారు. ఈ అంశం గురించి ఆ అంశంలోకి వెళ్ళబోయే ముందు, మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా, చెందాల్సిన దేశమా, చెందుతున్న దేశమా అనే టాపిక్ గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశం స్వాతంత్రం పొందుకున్నప్పటి నుంచి భారతదేశము, చైనా ఈ రెండింటిని కనుక మనం పోల్చుకున్నట్లయితే, చైనా కంటే ముందుగానే భారతదేశం స్వాతంత్రం పొందుకుంది. కానీ ఇప్పటికీ కూడా స్టిల్ చైనా అనేది అన్ని రంగాల్లో, ఆధునిక రంగంలో కానీ, శాస్త్రీయ రంగంలో కానీ, ప్రతి రంగంలో చైనా మనకంటే అడ్వాన్స్డ్గా ఉంది. కానీ భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్తున్నామే కానీ అభివృద్ధి చెందిన దేశం, చెందాల్సిన దేశం అని చెప్పలేదు. కాబట్టి ఈ దుర్గతికి, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్న ఈ దుర్గతికి కారణం ఎవరంటే భారతదేశ ప్రజలమైన మనమే కనుక కరెక్ట్గా ఉండుంటే ఈ భారతదేశం ఎప్పటికో అభివృద్ధి చెంది ఉండేది. కాబట్టి ఈ టాపిక్లోకి వెళ్తే, భారతదేశ పురోగతికి మీరు ఏ విధంగా సహకరించాలి అనుకుంటున్నారు. ఈ భారతదేశ పురోగతికి మీరు ఏ విధంగా సహకరించాలి అని అనుకుంటే, రాత్రి పరిశీలించినప్పుడు నాకు 3 అంశాలు మెయిన్గా, మూడిట్లో కరెక్ట్గా ఉంటే భారతదేశం ఎప్పటికో అభివృద్ధి చెంది ఉండేది కదా అని నాకు అనిపించింది. అనిపించిన దాన్ని బట్టి నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. విద్య విషయంలో, తర్వాత రాజకీయ నాయకుడిని ఎన్నుకునే విషయంలో, తర్వాత విద్య విషయంలో, రాజకీయ నాయకుడిని ఎన్నుకునే విషయంలో మనం అడ్వాన్స్డ్గా ఉంటే పురోగతి సాధిస్తామని నా అభిప్రాయం. విద్య విషయంలో ఏంటంటే, గవర్నమెంట్లోనే మొత్తం చదువుకునే విధంగా ఉండాలి. కలెక్టర్ కొడుకైనా, కూలీ కొడుకైనా సరే గవర్నమెంట్లోనే చదువుకోగలగాలి. ఈరోజు ప్రైవేటీకరణ జరిగి ప్రతి ఒక్కరు, సపోజ్ నేనే ఉన్నాను, నేను విదేశాల్లో చదువుకోవాలని 10 లక్షలు ఖర్చు చేసి విదేశాల్లోకి వెళ్తాను. మనిషి స్వార్థప్రియుడు కాబట్టి, నేను 10 లక్షలు పెట్టాను కాబట్టి తర్వాత 10 లక్షలు నాకు ఎలా వస్తాయి, నేను ఎలా సంపాదించుకుంటాను అని ఆలోచిస్తానే కానీ నా దేశ పురోగతి, నా దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలని నేను ఎప్పటికీ ఆలోచించను. నా డబ్బు నాకు వచ్చిందా లేదా, పొందుకున్నానా లేదా, అది మాత్రమే ఆలోచిస్తా కానీ నా దేశ అభివృద్ధి గురించి నేను ఆలోచించను. కాబట్టి విద్య విషయంలో గవర్నమెంట్లో చదివితే, గవర్నమెంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటే, గవర్నమెంట్లోనే ఉంటే అభివృద్ధి సాధిస్తాం అనేది నా అభిప్రాయం. విద్యార్థులుగా మనం ముందుకెళ్తామని అది నా అభిప్రాయం. తర్వాత రాజకీయ నాయకుడిని ఎన్నుకునే విషయం, ఎందుకంటే ప్రస్తుత కాలం అంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి రాజకీయ నాయకుడిని ఏదో పార్టీ తరపునో లేదంటే అభిమానంగానో, మా కులమనో గానో వాటి పక్షాన మనం కనుక ఓటేసి చేశామంటే వేరే వాళ్ళని ఎన్నుకుంటే రౌడీ రాజ్యం అవుతుందిలే కానీ అది సరైన రాజ్యం అవ్వదు. చదువుకున్న వాళ్ళని ఎన్నుకుంటే ఖచ్చితంగా మనం అభివృద్ధి సాధిస్తాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, భారతదేశ అభివృద్ధిని భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరూ అభివృద్ధికి తోడ్పడాలని, నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఓపికగా ఎన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning all of you. My name is Balaji. I am degree first year from SVR Degree College, degree first year BCom Computers. నా టాపిక్ వచ్చేసి, యువతనైన నేను భారతదేశానికి ఏ విధంగా సహకరించగలను. ముందుగా నేను మెయిన్లీ అయితే ఎడ్యుకేషన్ అంటున్నాను. ఎడ్యుకేషన్ అంటే చాలామందికి అందట్లేదు. ఎడ్యుకేషన్ అంటే మా విలేజ్లో అయితే ఆడపిల్లని చదివేరు, అంటే బాయ్స్ని చదివిస్తారు. అంటే అక్కడ ఏమొస్తుంది, డిఫరెన్స్ వస్తుంది. అంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే కాదు, బాయ్స్ అనేవాడు ఉద్యోగం చేసేది కాదు, ఇద్దరు సమానంగా ఉండాలి ఎప్పుడైనా సరే. ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ వ్యవస్థ మారితే భారతదేశం అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి చెందిద్ది. దొంగలు ఎత్తుకెళ్ళలేనిది, త్వరలు దోచుకోలేనిది ఒక్క విద్యను మాత్రమే. చిరిగిన చొక్కానైనా వేసుకో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో. అక్కడ ఏంటంటే ఎంత మంచి బట్టలు వేసుకున్నాం అనేది కాదు, నీకు విద్య అబ్బుతుందా లేదా అనేది అక్కడ మెయిన్ థింగ్ పాయింట్. మళ్ళీ
మరియు రాజకీయ నాయకులు అనేది మనం ఎన్నుకునే వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మనం రాజకీయ నాయకులు అంటే ఎలా ఎన్నుకుంటున్నామంటే 3,000 ఇస్తే ఓటేస్తాము, ఫుడ్ పెడితే ఓటేస్తాము అనేది కాదు. మనకు ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకి ఓటు అనేది వేయాలి. ఓటు వేస్తేనే భారతదేశం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. భారతదేశం అభివృద్ధి చెందకపోతే మనం ఇలానే ఉంటాము. అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన భారతదేశం గుర్తించబడింది. భారతదేశం అనేది చాలా వెనుకబడి ఉంది. అభివృద్ధి చెందుతుంది కానీ ఇంకా చెందలేదు. చెందుతున్న దేశమే కానీ ఇంకా చెందాలి అభివృద్ధి అనేది. ఎడ్యుకేషన్ పరంగా అయితే మెయిన్లీ మారాలి. క్లాస్ చెప్పేటప్పుడు సార్ని ఇమిటేట్ చేయడము, సార్ని కామెంట్ చేయడం కాదు. ఎడ్యుకేషన్ అనేది చాలా మెయిన్ మనకు వెపన్ లాంటిది. ఎడ్యుకేషన్తోనే మనం ఫ్యామిలీ బాగుపడిద్ది, మన భారతదేశం బాగుపడిద్ది, చాలా విధాలుగా ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది చాలా మంచిది. ఎడ్యుకేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ టు ఆల్. ముందుగా వందే మాత్రం యూత్ ఫ్రంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి మరెన్నో కండక్ట్ చేయాలని కోరుకుంటూ ముందుగా మా భారతీయ మేడానికి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటూ ఉంటున్నాను. భారతదేశపు పురోగతికి మనం ఏ విధంగా సహకరించాలి? యూత్ ఇవాళ ఒక మిలిటరీకైనా, ఒక నేవీకైనా, దేనికైనా సరే యూత్ కావాలి. అప్లై చేసుకోవాలంటే మినిమం 18 to 25 years. అంతేగాని ముసలి కానీ ఎవరైనా పని చేత కాని వాడిని కానీ వాళ్ళు కోరుకోరు. కాబట్టి యూత్ అయినా మనం అన్నీ. అలాగే స్వామి వివేకానంద గారు కూడా ఎన్నో చాలా గొప్ప మనిషి, గొప్ప వ్యక్తి, చెప్పుకోదగ్గ వ్యక్తి. మనమైతే ఆయన గురించి వివరించాలని చాలా ఉంటుంది. కాబట్టి గొప్పతనంగా చెప్పుకోవాలంటే ఆయన ఎన్నో తను పడ్డ కష్టాలు కానీ, తన తండ్రి కోల్పోయిన స్థితిని కానీ, మరెన్నో మన భారతదేశాన్ని ముందుగా, మన భారతీయులందరినీ ముందుగా ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని, మన దేశాన్ని ఒక స్థితిగతులను మార్చాలని, పరిస్థితులను మార్చాలని ఆయన అమెరికాలో ఉన్న చికాగోకి వెళ్ళి అక్కడ ఎన్నో ప్రసంగిస్తారు. ఆయన ఒక్క మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి మరెన్నో అవకాశాలు ఇస్తూ ఉండేవారు. అలాగే మనం ముందుగా వెళ్ళాలంటే భారతదేశంలో అక్కడ దాకెందుకు మన ఫ్యామిలీలో చూసుకుంటే ముందుగా మనం ఇతరులను ప్రోత్సహించాలి, మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఉండాలి. ఆ రోజు ఆయన్ని కానీ ప్రోత్సహించలేకపోతే, ఒకవేళ ఆయన అనుకుంటే నేను ఇది చేయగలనని ఒక్కసారి నిరాశపడి ఉంటే మాత్రం ఈవేళ ఆయన గురించి చెప్పుకున్నంత గొప్పతనం ఏమి ఉండేది కాదు. కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్నో గొప్ప విషయాలు మన ముందున్నాయి, మరెన్నో విషయాలు తెలుసుకోగలం కూడా. అలాగే మనందరం ఇక్కడ ఉన్నామంటే ఈవేళ ఆయన ఎంతో గొప్ప మనిషి, ఒక గొప్ప వ్యక్తి కాబట్టి చెప్పుకోవచ్చు. ఆయన ఒక సమయాన రైలు ప్రయాణిస్తుండగా లేడీస్ ఉంటారనమాట, మనలాగా ఒక యూత్ ఉంటారు. ఆయన కూడా యూత్ కదా, ఆయన డ్రెస్ మెయింటెనెన్స్ చూసి ఏంటి నా ఇలా ఉన్నాడు అంటే, ఆయన డ్రెస్ మంచి బట్టలు లేవా లేకపోతే ఏంటి ఇలా ఉన్నని ఆయన అక్కడ చూసిన వాళ్ళు ఆయన్ని హేళన చేయడానికి ఎక్కువగా ప్రయాసపడతారు, అంటే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఆయన తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళు బెదిరిస్తారు ఫస్ట్గా, ఏంటంటే ఇలా ఉన్న డ్రెస్ మెయింటెనెన్స్ ఇలా ఉంది, ఈ నెలైనా సరే ఈయన దగ్గర ఉన్న వస్తువులైనా సరే ఏదైనా తీసుకొని మనం చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆయన ఏంటి తెలివిగా నాకు వినపడదని చెప్పి ముందుగా మీరేం చెప్పాలనుకున్న నాకు పేపర్ మీద రాసి ఇచ్చేయండి, దాన్ని బట్టి నేను చేస్తానని చెప్పగానే ఆయన ఉండంట అక్కడున్న ఆ స్త్రీలు మీరు ఇలాగని చేయకపోతే నాకు ఆయన కాడన్న వస్తువులు కానీ ఏదైనా సరే నాకు ఇవ్వకపోతే నేను ఎక్కడున్న అదే రైల్వే స్టేషన్ అదే రైల్లో ఉన్నా పోలీస్ ఆయనకి నేను చెప్తాను అనగానే పేపర్లు ఇచ్చేయండి, రాసి ఇచ్చేయండి, నాకు వినపడదని చెప్పేస్తాడు తెలివిగా. అయితే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఆ పేపర్ తీసుకొని ఆయనకి ఇచ్చేసి అయితే ఇప్పుడు చెప్పండి మీరు ముందు పోలీస్ ఆయనకి ఇప్పుడు పిలవంటే ఆయన మేధస్సుకి, ఆయన జ్ఞానానికి, ఆయన తెలివికి వాళ్ళు ఏం చేస్తారంటే భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. అలాగే మనం కూడా ఇక్కడున్న మన ఫ్యామిలీలో ఎవరైనా సరే ముందుగా ప్రోత్సహించాలి. యూత్ అనే మనము ఏదైనా చేయగలడానికి ముందుగా ఉంటాం. కానీ ఇంట్లో తల్లిదండ్రులైనా 45 years అబోవ్ వాళ్ళు పని చేయగలరంటే కష్టం, చేయలేరు వాళ్ళు. ఇక వాళ్ళు పని అయిపోయినట్టే. యూత్ అయినా మనం ముందుగా మన భారతదేశాన్ని మన భారతదేశం ఎన్నో రంగాల్లో గొప్పగా ఒక ఉన్నత స్థాయిలో ఉంది. మనం కూడా కాస్త ప్రోత్సహిస్తే మన భారతదేశం నెంబర్ 1 దేశంగా, ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఉంటుందని భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కొక్కరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే డ్రెస్ మెయింటెనెన్స్ ఏదైనా కానివ్వండి, మనం వేసుకునేది ఏదైనా కానీ మన నడిచే మార్గం సరైందా కాదా, మనం ఎంచుకున్న మార్గం లక్ష్యమైందా కాదా, ఇతరులకు ఉపయోగపడేదా కాదా అని చూసి అందరికీ ఆదర్శంగా ఉండాలి. వివేకానంద గారి లాగా ఆయన ఒక మాట అన్నారు, ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మీరు ఇండియా గురించి ముందుగా తెలుసుకోవాలంటే వివేకానంద గారి గురించి తెలుసుకోవాలని చెప్పేసి అన్నారు. కాబట్టి వివేకానంద గారు ఉన్న గొప్పతనాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని అనేకులకు మనం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వందే భారత్ యూత్ ఫ్రంట్ వారికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అన్నాడు. Good morning everyone. Let me introduce myself to you. My name is K. Jabez. I am studying in SVR Degree College, BSc second year. నేను ఈరోజు ఇక్కడికి టాపిక్ వచ్చేసి మన
వివేకానంద గురించి మనం వివేకానందలో నుంచి మన క్యారెక్టరిస్టిక్స్ అతనిలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అవి నేర్చుకుంటే మన దేశం పట్ల మనం ఏం చేయగలము అనే టాపిక్ గురించి వచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి అమితమైన ఉత్సాహం. నేను చేయగలను, నేను చేస్తాను, నేను చేయగలను. ఎంతమంది ఏది అన్నా మనం ముందుకు వెళ్ళాలి. మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అంటారు, నువ్వు చేయలేవు, నీకు చేత కాదు అని మన చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో విషయాలు మనతో అంటారు. కానీ మనం ఆ మాటలు విని మనం వెనకపడకూడదు, మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అలానే వివేకానంద తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. కష్టాలను ఎదుర్కొని అతను ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనం అతని గురించి నేర్చుకుంటున్నాం. అతను భారతదేశంలో గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి అమితమైన ధైర్యం కలిగి మనం జీవించాలి. ఎలా అంటే వివేకానంద తన జీవితం ఎంతమంది తన తండ్రి చనిపోయినప్పుడు ధైర్యం కోల్పోయాడు. చాలా విషయాలు తన జీవితంలో ఎదుర్కొని ఆయన ధైర్యం లేకుండా అతను ముందుకు వెళ్తే ఈరోజు మనం అతని గురించి చెప్పుకునే వాళ్ళం కాదు, అతన్ని యూత్ ఐకాన్గా మనం చెప్పుకునే వాళ్ళం కాదు. మన జీవితంలో ఏది జరిగినా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కష్టాలు నష్టాలైనా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి అమితమైన శక్తి అంటే దైవికంగా అయినా కానీ ఎటువంటి శారీరకంగా అయినా దైవికంగా అయినా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దైవ చిత్తం లేనిది ఏది జరగదు. వివేకానంద కూడా దైవంతో ముందుకు వెళ్ళాడు. ప్రతిదీ అతని ప్రార్థనతో ముందుకు వెళ్ళాడు. ఎలా అంటే అతను ఒక మాట చెప్తాడు వివేకానంద, రాముడు సీతని కోల్పోయినప్పుడు పరమాత్మను వేడుకున్నాడు. అతడు అతను పోయాడని సీత వెళ్ళిందని తను ప్రార్థించుకుని ఉండలేదు, అలానే మన జీవితంలో కూడా మనం మన దేశానికి ఏదో చేయాలన్నా, దేశానికి మన దేశాన్ని ముందుకు వెళ్ళాలన్నా దైవికంగా కానీ అండ్ విద్యాపరంగా కానీ మనం ముందుకు వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చి విధేయత మన తల్లిదండ్రులతో మనం విధేయతగా ఉండాలి. ఇప్పుడు నువ్వు జీవితంలో ముందుకు ఎదగాలన్నా, తర్వాత నీ జీవితంలో నువ్వు ముందుకు సాధించాలి, ఏదైనా సాధించాలన్నా నీ గురువుల పట్ల కానీ నీ తల్లిదండ్రుల పట్ల కానీ నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి ఉంటావో దైవం నీ తోడుగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నీకు అందరూ సహకరిస్తారు. లేదు నువ్వు గర్వం ఎక్కువగా ఉండి నువ్వు ఇతరులకి ఏదైనా చేసావంటే అతడు నీకు ముందుకు రాకుండా నీ కెరియర్కి అనేది నీకు చాలా లోటుపాట్లు తెస్తాడు. అలానే మనం వివేకానంద గురించి చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటాము. ఎప్పుడైనా అతని గురించి తెలుసుకుంటాము, కాకపోతే మనము తెలుసుకోవటం కాదు, అతనిలాగా జీవిస్తే అతను చేసిన భారతదేశానికి చేసిన పనులు, అతను చేసిన కార్యాలను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అతను అలా జీవించాలి, అలా మనం నడుచుకోవాలి. అలా జీవిస్తే స్వామి వివేకానంద అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడంటే అది నార్మల్ విషయం కాదు. ఇప్పుడు కాకి వచ్చేసి కలకాలం బ్రతుకుతుంది, హంస వచ్చేసి 6 నెలలు బ్రతుకుతుంది అంటారు. మన స్వామి వివేకానంద వచ్చేసి 39 yearsలో చనిపోయి ఎక్కువ ఏజ్ బతకలేదు అతను. కానీ అతను ఒక వెలుగు మన దేశంలో వెలిగించాడు. అలానే మనం ఎంతకాలం ఉన్నదని కాదు, మన దేశానికి మనం ఏం చేసాము, మన సొసైటీకి మనం ఏం చేసాము, మన తల్లిదండ్రులకి మన దేశం కోసం మనం ఏం చేసామనే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. అలాంటి పట్టుదలతో, అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మనతో వివేకానంద లాంటి క్యారెక్టరిస్టిక్స్తో మనం ఉంటే మన జీవితంలో ముందుకు ఉంటాము, మన దేశానికి గొప్ప పేరు తెస్తాము, మన దేశం అనేది అభివృద్ధిలో ఉంటుంది. అన్నిటికన్నా నెంబర్ 1 ప్లేస్లో మన ఇండియా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. ముందుగా వేదిక మీద ఉన్న